అవునే విరాటో, ఇంతకి దెబ్బ ఎట్టుందే? తగ్గిందే లేనా? కన్నెగా తగ్గితేనే రా, తొందరేం లేదు. వచ్చి చిన్నది కాస్త పెద్దది చేసుకునేవు. అసలే ఛాంపియన్ ట్రోఫీకి 2 వారాలు కూడా లేదు చూడు. గా దెబ్బ నిన్న మాప్సారికి తగ్గిపోయింది తీయ రోహితో. నీ ఎవ్వ ఇంక వచ్చి సప్పరిచుడే. అసలే వండెలుల్లా 100 జోపగా చెంగని రోజులైపోయి చేతులు తుల అంటున్నాయి. దబిడి దిబిడేతి. ఓసి నీ విరాటన్న, గిడ ఏం కొంపలు మునిగిపోయినాయని వస్తున్నావే? అరే రెస్ట్ తీసుకో. ఛాంపియన్ ట్రోఫీకి ఎంత రెస్ట్ తీసుకుంటే గంత మంచిది. ఫ్రెష్ గా వచ్చి సప్పరియొచ్చు. ఊకే ఆడి బట్టలు ఎందుకు మాపుకుంటావు చెప్పు? తమ్ముడు కరెక్టే, రెస్ట్ కావాలే. ప్లస్ మ్యాచ్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఎస్, కరెక్ట్ చెప్పినావే విరాటో. నీకు మ్యాచ్ ప్రాక్టీస్ కావాలే, నాకో సెంచరీ కావాలే. నీ అవ్వ ఎట్టయితే గట్ట. ఈ తూరి మాత్రం వింటేజ్ హిట్ మ్యాన్ యాదికి తెప్పియాల్సిందేతి. రోహిత్ అన్న ఫ్రంట్ లైన్ బౌలర్నే, పైగా టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపాటు ఫాస్ట్ బౌలర్ని. సరే ఫస్ట్ మ్యాచ్ అంటే రెస్ట్ ఇచ్చినావు, ఈ తూరి మాత్రం ఖచ్చితంగా ఆడిపించుకునాల్సిందే చూడే. వా తమ్ముడు, ఫస్ట్ మ్యాచ్ లో నీ బదులు మన ముద్దుల మామయ్యని ఆడిపించిండేది ఊకే కాదువే. దానికో లెక్కుంది, సెంటిమెంట్ కూడా ఉంది. అవును తమ్ముడు, టెస్ట్ డెబ్యూలో 3 పుల్లలు వీకినాడు. గట్టెనే మొన్న T20 డెబ్యూలో కూడా 3 పుల్లలు పట్టుకొచ్చినాడు. సేమ్ టు సేమ్ గట్టెనే గీ వన్డే డెబ్యూలో కూడా 3 పుల్లలు వీక్కాడనే ఫస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చిండేది. తమ్ముడు ఫస్ట్ గా సాల్ట్ గాంతో తోమించుకున్నా. సెంటిమెంట్ ప్రకారం 3 పుల్లలైతే సక్సెస్ఫుల్ గా వీకిండు. వా రోహిత్ అన్న, అంటే ఏమంటున్నావే? నీ ఎవ్వ సెంటిమెంట్ అని చెప్పి ప్రతి సిరీస్ కి ఒక్కొక్క మ్యాచ్ ఆడిపించుకుంటారనే, గిద్దెక్కడి న్యాయమే? తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గీ సిరీస్ గా ఛాంపియన్ ట్రోఫీకి ప్రాక్టీస్ వే. ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్ లో లేకున్నా నిన్ను ఫస్ట్ మ్యాచ్ ఆడిచ్చిన. ఇంతకన్నా యాజ్ ఎ కెప్టెన్ గా న్యాయం ఎట్ట చేయమంటావో నువ్వే చెప్పు తమ్ముడు. అందరికి ఛాన్సులు ఇయ్యాలనా వద్దా? కరెక్టే అన్నా, కానీ 3 పుల్లలు వీకినాక కూడా కూర్చోబెడతా అంటుంటే బాధ అవుతాందే. ఓసిని బుగులు పడాక తమ్ముడు. మన ఓనిగాన్లు ఏమన్నా రోబోలా? ఓనిగాన్లకి దెబ్బలు దాకవా? లేకుంటే యాక్టింగ్ రాదా? గది కూడా కాకుంటే కంకక్షన్ సబ్బుని ఏమన్నా బ్యాండ్ చేసిర్రా? బుగులు వడాకు. టీంలో మన పాండ్య తర్వాత బెస్ట్ ఆల్రౌండర్వి. అవసరమైనప్పుడల్లా రప్పిత తీవే. రెడీగుండు. గట్టన్నావు, బాగుందే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సిరీస్ పైసలు వచ్చినాయి. యాదవ్ ఊరికి పోయి ఎంజాయ్ చేసుకుంటూ రెస్ట్ తీసుకుని ఐపీఎల్ కి ప్రిపేర్ కావచ్చు తీయనుకుంటే మొత్తం ప్లాన్ అంతా ఆగమాగం చేతివే. అరే ఛాంపియన్ ట్రోఫీకి ఎట్టాగూ సెలెక్ట్ చేయలే. యాదవ్ గీ మ్యాచ్ అన్నా ఆడిపిస్తే ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నా గెలుచుకుందామంటే ఆడిత్తలేవు. అరే ఆడిపించుకుంటే ఆడిపించుకే, లేకుంటే చెప్పన్నా ఊరికన్నా పోతా. అంతేగాని గిట్ట ఎంబడి పెట్టుకుని వాటర్ సర్వీస్ చేపించుకోవడమేందే? నాకైతే బొత్తిగా నచ్చలా చూడన్నా. నైనా చక్రము ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్ ని కన్ఫర్మ్ చేయడానికి 12వ తేదీ వరకు టైం ఉందివే. బుగులు వడాకు ఇయాల ఆడిచ్చి చూస్తా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఓసి నీ ఓలో జాగాలు ఆడిత్తవే, నాకు అర్థం కాదు. నీ ఎవ్వ కొంపదీసి నన్ను గుచ్చబెట్టాలని చూస్తున్నావా? అరే గిప్పుడిప్పుడే ఫామ్ లేకొత్తున్నా. గిసువంటి టైంలో ప్రయోగాలు చేస్తే మంచిగుండదు చూడే. నైనా కుల్దీపు తమ్ముడు మొన్ననే T20 సిరీస్ లో టిప్పుకి 4-5 పుల్లలు వీకినాడువే. ఒక్క మ్యాచ్ చూద్దాం ఏం కాదు. ఎస్, గప్పుడు ఉత్త 4 ఓవర్లే గదే. గిప్పుడు నీ ఎవ్వ 4 ఓవర్లకే నలిపేసినోన్ని. గిప్పుడు 10 ఓవర్లు అంటున్నారు. చూసుకోమల్లా 10 మందిని పండబెట్టుడే. చక్రవర్తి, టీమిండియాక చక్రవర్తి అంటారా బాబు. ఎస్, కమాన్ మై డియర్ సోల్జర్స్. ఫస్ట్ మ్యాచ్ లో జోపింది ఉత్త 2:47. గందుకే మ్యాచ్ బిస్కెట్ అయ్యిండేది. ఈ తూరి కథ మొత్తం వేరే ఉండాలే. తక్కువలో తక్కువ 3:50 దాటిచ్చి మ్యాచ్ గెలిచాలే. నీ ఎవ్వ మన బ్యాచ్ బాల్ ఆట అంటే ఎట్టుంటుందో విని వాళ్ళకి చూపియాలే. గెట్ రెడీ బాయ్స్. నైనా బట్లరు, ఫస్ట్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవే, తర్వాత సంగతి తర్వాత గాని. ఓసని మనం చక్కగాడాలే గాని ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఏం, బౌలింగ్ అయితే ఏం తమ్ముడు. వా బట్లరు, గట్టని చెప్పి మళ్ళా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేవు. రూటు బై ఏమన్నా అంటే అన్నావంటావు గాని. అరే నేను పిండి బడికి పోతున్నప్పటి నుంచి చూస్తానా. నీ ఎవ్వ వేలకు వేల రన్స్, ఇంత ఎక్స్పీరియన్స్ దేనికే? అరే అన్నొచ్చినాడు గెలిపిస్తాడు తీయనుకుంటే. హోల్డెన్ తమ్ముడు, నువ్వు జర ఉప్పు తగ్గి. ఈ తూరి కథ వేరే ఉంటది. నీ ఎవ్వ వానిగాన్లు చక్రవర్తి గాంతో వచ్చినా, హర్షదీప్ గాంతో వచ్చినా, టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తో వచ్చినా, బౌలింగ్ తో వచ్చినా, ఎండ పొద్దునైనా చల్ల పొద్దునైనా నీ ఎవ్వ 100 కాదు, వల్ల తప్పితే 150 జప్పరిచి నేనెంత చూపిత్తది. ఎస్, కరెక్ట్ చెప్పినావన్నా. మన తడాక చూపియాల్సిన టైం వచ్చింది చూడే. నైనా బ్రూకో, నీ తడాకలు తడికలు చూసినా తీవే. నీ ఎవ్వ స్పిన్నర్ ని చూస్తే చాలు పుర్రు పోసుకుంటున్నావు. ఇంక గిట్టెనే గానైతే టీం నుంచి బయటికి నూకి పడేస్తా చూడి. వా ఎంత పెద్ద మాట అంటివే బట్లరో. లేకపోతే ఎందులే, మన సాల్ట్ డకెట్ గాడు మంచి స్టార్ట్ ఇస్తున్నారు. లాస్ట్ లో బెత్తెల తమ్ముడు గుల్లించుకుంటా ఆడైనా ఇజ్జత్ కాపాడుతున్నాడు. సరే రూట్ అన్నంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చిండు. నీ ఎవ్వ నువ్వుగా లివింగ్ లెజెండ్ గాడు. ఇద్దరు కలిసి టీం కి బొక్క పెట్టడమే పని లెక్క పెట్టుకున్నారు. ఏందిలే, టీం నుంచి బయటకు నూకేమంటారా చెప్పు. ఇవన్నీగా ఛాంపియన్ ట్రోఫీకి ప్రాక్టీసే. గీడ ఎట్ట బిస్కెట్ అవుతున్నామో బాగా గుర్తు పెట్టుకోండి. గడ ఛాంపియన్ ట్రోఫీలో మిస్టేక్ కాకుండా చూసుకోవచ్చు. అంత మన మంచిగా తీయ బుగులు వడాకు. అవునే బట్లరు, ఇయాల విరాట్ వస్తున్నాడంట తెలుసానే. నీ ఎవ్వ ఫుల్ కసి మీద ఉన్నాడంట. ఏగ్గా విరాట్ని ఎట్ట పిసుకాలో నాకు తెలిసి తీవే బుగులు వడాకు. నేను చెప్తాది. ఒరే బట్లరు, ఏం తెలుసులే నీకు, నాకు అర్థం కాదు. అరే టచ్లోకి రావాలని రోహిత్ విరాట్ రాత్రుల్లో నిద్ర లేకుండా నెట్స్లో జాగరణ చేస్తున్నారు. గిల్లుగాడు ఈ తూరు సెంచరీ మిస్ కావద్దని ఫుల్ కసి మీద ఉన్నాడు. గదే మన అర్ధికైతే వాళ్ళ ఓనిగాళ్ళు 40లో ఉన్నారా 90లో ఉన్నారా అని కూడా చూస్తలేడు. ఇవన్నీ ఏం తెలుసులే నీకు, నాకు అర్థం కాదు.
ఎస్ చెప్పన్నా టిప్స్ చెప్పే నీ ఎవ్వగా 16 నూరులకు 4 నూరులు కలిపి పంపితేనే గెలిపించి ఇజ్జత్ కాపాడే. ఒరే అని చెప్తా చూడు గా విరాట్కైతే బాలు ఎడంగా ఆఫ్ సైడ్ వాడేయాల చూడరి గెలుక్కొని స్లిప్లు ఇచ్చిపోతాడు. గా రోహిత్కైతే ఆంతలకు నెత్తలకు జిమ్మరి ఆడి యాసిడ్కొచ్చి దబ్బున పైకి లేపుతాడు, పిసికేయచ్చు. సరే తీయన్నా గిల్లుగాడే నీ ఎవ్వ గుళ్ళెత్తాడు కనపడకుండా 4 పోతుంది. వాణ్ణి ఎట్ట పిసుకాలను ఫస్ట్ గది చెప్పే. తమ్ముడు గా గిల్లుగాడే కాదు, అయ్యరు, పాండ్యా, బాబరాజము, కేన్ మామ అందరి వీక్నెస్ లన్నీ పీడిఎఫ్ చేసి వాట్సాప్ చేస్తా చూసుకో. నీ ఎవ్వ దెబ్బకు మ్యాచ్ సునాయాసంగా గెలుతారతి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. బువమన్నావు నువ్వు తోప్ తురుమే. నీ ఎవ్వరిని టిప్స్ వానిగాళ్ళు ఎట్ట అప్లై చేస్తారో ఏమో, ఈగర్లీ వెయిటింగే. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అట్టనే ఛాంపియన్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని ప్లేయింగ్ లెవెల్లో ఎవరినెవరిని ఆడితే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో.